మనం ఏ జాబ్ చేసినా చిన్నదైనా పెద్దదైనా కొంచెం ఎదుగుతున్నాము అంటే మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు, పైకి వెళ్తుంటే కిందకి లాగే వాళ్ళు కూడా ఉంటారు. నిజంగా మనం ఎవరైనా పోక్ చేస్తున్నారు, వెనక్కి లాగుతున్నారు అంటే అది మన సక్సెస్. దాన్ని చూసి వాళ్ళు ఇలా అంటున్నారు, అలా అంటున్నారు అని చెప్పి అక్కడ మనం అస్సలు ఆగిపోకూడదు. ఇంకా చేసిన దాంట్లో పొరపాట్లు ఉంటే అవేంటో తెలుసుకొని అసలు తప్పులు చేయకుండా, పొరపాట్లు చేయకుండా ముందుకు వెళ్ళడమే లైఫ్ని ఒక బాల్ లాగా ఎగ్జాంపుల్గా తీసుకోవాలండి. ఎంత కింద కొడుతుంటే అంత పైకి లెగుస్తుంది. అఫ్కోర్స్ ఇది అందరూ చెప్పేదే అనుకోండి, ఆ టైం కొంచెం హార్డ్గా ఉంటుంది, కానీ స్ట్రాంగ్గా ఉంటే లైఫ్ ఎప్పుడు సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఏమంటారు? కరెక్టే కదా? సో మరి మీకోసం మీ అందరి సపోర్ట్తో చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. ఇలాగే వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ షో స్టార్ట్ చేద్దాం. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం. నేను మీ స్వప్న. సిరి మనకి మెయిల్ రాశారు. హలో స్వప్న, హాయ్ సిరి. యాక్చువల్లీ సిరి అనే నేమంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. బాగుంటుంది, క్యూట్గా. మా మమ్మీ నా కోసం నా హెల్త్ బాగాలేనప్పుడు ఆర్ వెదర్ కూల్గా ఉన్నప్పుడు ఇంట్లో సూప్ చేస్తుందండి. మునక్కాడలు మటన్ సూప్ చాలా చాలా బాగుంటుంది. రెసిపీ పంపిస్తున్నాను, మీకు ఏమైనా యూజ్ అవుతే చేయండి అని చెప్పి సిరి మనకి మెయిల్ రాశారు. ఎంత మాట అండి, ఎంత మంచి రెసిపీ మీరు నాకు పంపించారు. నేను ఆల్రెడీ చదివాను, కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉన్నాయి. ఇప్పుడు చేసేద్దాం. మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మనం మునక్కాడ మటన్ బోన్ సూప్ చేస్తున్నాం. బోన్ సూప్ చాలా మంచిది. ఎప్పుడైనా ఎవరికైనా చేతి కానీ కాలు కానీ విరిగిందనుకోండి, ఫ్రాక్చర్స్ అయితే కనుక ఖచ్చితంగా మటన్ బోన్ సూప్ తినమని చెప్తారు. ఎందుకంటే తొందరగా రికవరీ అవ్వడానికి. అంతేకాకుండా కీళ్ళ నొప్పులు, ముఖాల నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా మటన్ బోన్ సూప్ తాగమని చెప్తారు. దానిలో ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ అండ్ ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసే దాంట్లో మనం మునక్కాడని యాడ్ చేస్తున్నాం. మునక్కాడలో అసలు అన్ని ఆకుల కన్నా మునగ ఆకులో ఉన్న పోషక విలువలు దేంట్లో లేవండి. జస్ట్ రోజు కొన్ని ఆకులు తీసుకొని నీళ్ళల్లో బాగా బాయిల్ చేసి ఆ వాటర్ తాగితే అసలు సూపర్ అనమాట. డేకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అన్నీ వచ్చేస్తాయి మనకి. ప్రోటీన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, అన్నీ ఉంటాయి అందులో. అండ్ మునక్కాయ కూడా వండుకుంటే బాగుంటుంది. ఈరోజు సూప్లో ఇలా వేస్తున్నాం అనమాట. మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, మొత్తం మునగ గుజ్జంతా తీసేసాను. ఎలా తీసానో చూపిస్తాను. ఇక్కడ ఒకటి ఉంది కదా, మునక్కాయని ఇలా ఓపెన్ చేసేస్తాం కదా. ఓపెన్ చేసిన తర్వాత ఈజీగానే వచ్చేస్తుంది. మునక్కాయని ఇలా గట్టికి పట్టుకొని ఇలా స్పూన్తో అంటే వచ్చేస్తుంది ఈజీగా. ఇదిగో ఈజీగా ఇలా తీసేయచ్చు అనమాట. నేను మొత్తం ఇలా తీసేసాను. దీన్ని కొంచెం బాయిల్ చేసి గోధుమ పిండిలో కలిపి చపాతీలాగా చేసుకున్నా బాగుంటుంది. మామూలుగా ఇలాగే మొత్తం తీసేసి పచ్చడిలాగా చేసినా కూడా బాగుంటుంది. సూప్ చేస్తున్నాం ఇప్పుడు మనం. ఫస్ట్ థింగ్ మనం ఒక పేస్ట్ చేయాలి. ముందుగా కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను చూడండి. అన్నీ ఇక్కడ పెట్టేస్తే మీకు క్లారిటీ వస్తుంది. మటన్ బోన్స్, గోధుమ పిండి, ములక్కాడ గుజ్జు, కొబ్బరి పాలు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, ధనియాల పొడి, జీలకర్ర, కారం, నిమ్మరసం, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అలాగే మసాలా దినుసులు. మిక్సీ జార్ తీసుకుందాం. మిక్సీ జార్లో వెల్లుల్లి సింపుల్గా చేస్తున్నాం. పచ్చిమిర్చి, అల్లం, అలాగే ఉల్లిపాయలు. ఒక పెద్ద ఉల్లిపాయ వేసేయండి ఇందులో. కొంచెం ఉప్పు వేయండి. ఉప్పు వేసి మిక్సీ పట్టుకోండి. దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలి. ఇలా చక్కగా పేస్ట్ చేసేసుకొని ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేద్దాం. సూప్లో ఎప్పుడు ఆయిల్ తక్కువగా ఉండాలి. ఇప్పుడు యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, 2 బిర్యానీ ఆకులు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసేయండి. పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఒక్క చుక్క వాటర్ వేద్దాం. ఇలా కొంచెం వాటర్ వేసి మిక్సీని ఇలా కడిగితే అస్సలు వేస్ట్ అవ్వదు.
2 నిమిషాలు మూత పెట్టి పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేయాలి. సో చిన్న మంటలో కుక్ చేద్దాం. ఇలా చక్కగా కుక్ అయిపోవాలి. అసలు మంచి ఉడికిన తర్వాత మంచి గుమగుమలు ఆడుతుంది. మనం ఇందులో ఇందాక తీసి పెట్టుకున్న ములక్కాడ గుజ్జు వేసేయాలి. దీన్ని మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇందులోనే కాస్త కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పుదీనా, కొత్తిమీర కొంచెం గార్నిష్కి పక్కన పెట్టేసి కొంచెం ఇందులో వేసేస్తా. అండ్ కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్నాం, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి. కలిపి 2 నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు మటన్ బోన్స్ వేసుకోవాలి. సో ఒక 2 నిమిషాలు అలా మగ్గనిద్దాం. 2 మినిట్స్. మునక్కాడ గుజ్జు కూడా ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి. ఒక 50% కుక్ అయింది. ఇప్పుడు మనం ఇందులో మటన్ బోన్స్ వేసుకోవాలి. సో మటన్ బోన్స్ వేసేసాం కదా, ఒకసారి బాగా కలిపాము. ఇప్పుడు ఇందులో మొత్తం మటన్ బోన్స్ మునిగేంత వరకు వాటర్ వేసేయాలి. నీళ్లు పోసేదానికన్నా ముందు మీరు ఒకటి గమనించారో లేదో, నేను ఒకటి మర్చిపోయాను. పసుపు వేయడం మర్చిపోయాం మనం. పసుపు వేయకపోతే కర్రీ అయినా సరే ఏదైనా కలర్ బాగుండదు. పైనుండి కాస్త పసుపు వేసుకున్నాం. పసుపు వేసేసాను కదా, ఇప్పుడు ఈ బోన్స్ అన్నీ మునిగేంత వరకు వాటర్ పోసేసుకోవాలి. కొలతేం తీసుకోలేదు నేను, జస్ట్ ఇలా మునిగేంత వరకు పోసేసుకోవాలి. ఇక్కడ చూడండి, మునక్కాడలు ఇందాక మనం తీసేసాం కదా, ఓన్లీ తొక్కలు ఉన్నాయి. బట్ ఇందులో పోషక విలువలు చాలా ఉంటాయి. సో ఏం చేశానంటే మొత్తం తాడు కట్టేశాను. పెట్టేస్తే మనకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్ ఏమైతే ఉన్నాయో వాటితో పాటు టేస్ట్ కూడా మొత్తం సూప్కి వచ్చేస్తుంది. తర్వాత కట్టకట్టగా తీసేయచ్చని థ్రెడ్ కట్టాను అనమాట. ఇప్పుడు మూత పెట్టేసి 10 నుండి 15 విజిల్లు చిన్న మంటలో కుక్ చేయాలన్నమాట. కరెక్ట్గా 12 విజిల్లు అయితే వచ్చాయండి. లోపల ఉన్న ప్రెషర్ కూడా పోయింది. మునక్కాడల్ని తీసేయాలి, ఓన్లీ తొక్కల్ని. ఇందులో ఉన్న సారం అంతా మనం యూస్ చేసేసాం, వచ్చేసింది సూప్కి. సో ఇప్పుడు మనకి అవసరం లేదు. మళ్ళీ ఒక్కసారి స్టవ్ ఆన్ చేద్దాం. మళ్ళీ సూపు వేడెక్కే లోపల బౌల్లో కొన్ని వాటర్ ఉన్నాయి. ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ జొన్న పిండి బాగా మిక్స్ చేయండి. ఉండలు లేకుండా ఫస్ట్ మిక్స్ చేసుకొని సూప్ మళ్ళీ వేడెక్కింది చూసారా, ఉడుకుతూ ఉంది. ఇప్పుడు ఈ పిండి కలిపితే కొంచెం థిక్ అవుతుంది అన్నమాట. జొన్న పిండి అయినా కలుపుకోవచ్చు, బియ్య పిండి అయినా కలుపుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఉడుకు రానిద్దాం. ఈ లోపల అన్నీ సరిపోయాయా లేదా అన్నది ఒకసారి టేస్ట్ చూసేస్తే టేస్ట్ అంత బాగుంది, కానీ కాస్త ఉప్పు పడుతుంది. ఆహా, భలే ఉంది. లైట్గా ఉప్పు తక్కువ ఉంది. పర్ఫెక్ట్. ఇప్పుడు చాలా బాగుంది. మామూలుగా అయితే హోటల్స్లో ఏం చేస్తారంటే పెద్ద పెద్ద క్వాంటిటీలో చేస్తాం కదా, చిన్న మంటలో అది అలా ఉడుకుతూనే ఉంటుంది. సో ఆర్డర్స్ వచ్చినప్పుడు బౌల్లో వేసి ఇస్తాం, లేదా మొత్తం చేసేసిన తర్వాత బఫే అలా పెట్టినప్పుడు హాట్ ప్యాక్లో వేసి సర్వ్ చేస్తాం అనమాట. కొన్ని లైవ్ కిచెన్స్లో అయితే డైరెక్ట్గా స్టవ్ మీద అలా ఉడుకుతూనే ఉంటుంది. కరెక్ట్గా ఇంకొంచెం థిక్గా కావాలి అంటే పిండి ఇంకొంచెం కలపొచ్చు, బట్ ఇదైతే పర్ఫెక్ట్ ఉంది. కొబ్బరి పాలు లాస్ట్లో వేసుకుంటే కమ్మదనం పెరుగుతుంది. కొంచెం గార్నిష్ ఉంచుతున్నాను. చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా కమ్మగా ఉంటుంది అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసుకోవడమే. కొంచెం నిమ్మరసం వేస్తే ఆ పులుపు తగిలితే బాగుంటుంది.
స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత అప్పుడు నిమ్మరసం వేయండి. ఇప్పుడు ఫస్ట్ బోన్స్ వేసుకున్న తర్వాత సూప్ వేసుకోవడమే. మనకి బోన్స్ కనిపించట్లేదు కదా, కనిపించేలాగా పైన పెడతాం. ఏదైనా సరే ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఏం చేస్తున్నామో అన్నది మనకి తెలియాలి. ఇప్పుడు పైన కొంచెం గార్నిష్కి కోకోనట్ మిల్క్, మునక్కాడ మటన్ బోన్ సూప్ రెడీ అయింది. తయారీ విధానం మరొకసారి చూసేయండి. మునక్కాడ మటన్ బోన్ సూప్ తయారీ విధానం. ముందుగా మిక్సీ జార్లో వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత పాన్ లో ఆయిల్ వేడి చేసి యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా వేగనివ్వాలి. మునక్కాయ గుజ్జు కూడా వేసి కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసి ఒకసారి కలిపి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తరువాత మటన్ బోన్స్ వేసి పసుపు వేసి ఒకసారి కలిపి బోన్స్ మునిగేంత వరకు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి 10 నుండి 15 కుక్కర్ విజిల్లు రానివ్వాలి. తరువాత కుక్కర్ మూత తీసేసి కొద్దిగా నీళ్లలో జొన్న పిండి కలుపుకొని ఉడుకుతున్న సూప్ మిశ్రమంలో వేసి మరొక 2 నిమిషాలు ఉడికిన తర్వాత కొబ్బరి పాలు మిక్స్ చేసుకొని బౌల్లోకి తీసుకొని కొబ్బరి పాలతో గార్నిష్ చేసుకుంటే అదిరిపోయే టేస్టీ హెల్దీ మునక్కాడ మటన్ బోన్ సూప్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం వెజిటేబుల్ జాల్ ఫ్రైజీ చేస్తున్నాం. దానికోసం సత్య రాశారు. హాయ్ సత్య గారు. హాయ్ మీకోసం, కెన్ యూ ప్లీజ్ షో హౌ టు మేక్ జాల్ ఫ్రైజీ ఇన్ మీకోసం అని చెప్పి మనకి మెయిల్ రాశారు. సో ఫస్ట్ మనం మటన్ చేసాం కాబట్టి సెకండ్ రెసిపీ మనం వెజ్ చేస్తాం కాబట్టి వెజిటేబుల్ జాల్ ఫ్రైజీ చేద్దాం. ఓకేనా? మరి కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. వెజిటేబుల్ జాల్ ఫ్రైజీ చేస్తున్నాము. దానికోసం అన్నీ రెడీగా ఉన్నాయి. ఒక్కసారి చెప్తాను ఇంగ్రీడియంట్స్ చూడండి. జీడిపప్పు పేస్ట్, టమాటో ప్యూరీ, ఫ్రెష్ క్రీమ్, ఎల్లో, రెడ్, గ్రీన్ క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, కసూరి మేతి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, జీలకర్ర, గరం మసాలా, పన్నీర్, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు మనం చేస్తుంది ఆంగ్లో ఇండియన్స్ చేసుకునే రెసిపీ అండి. అటు కొంచెం వెస్టర్న్ సైడ్ ఫ్లేవర్ ఉంటుంది అండ్ ఇటు మనది ఇండియన్ ఫ్లేవర్స్ కూడా యాడ్ అయ్యే ఉండే వంటకం అనమాట. టేస్టీ హెల్తీ రెసిపీ. సో ఫస్ట్ ఇక్కడ ఒక ప్యాన్ పెట్టాను. ఇందులో కొంచెం ఆయిల్, సన్నగా పొడుగా కట్ చేసుకున్న క్యారెట్స్, అలాగే బీన్స్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, రెడ్, గ్రీన్, ఎల్లో కలర్ క్యాప్సికమ్, కొద్దిగా సాల్ట్ వేసి లైట్గా వేయించుకోవాలన్నమాట. సాఫ్ట్ చేసుకోవాలన్నమాట. దీని మీద మూత పెట్టేస్తే ఇవి వేగుతూ ఉంటాయి. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఇక్కడ ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో ఆయిల్ మటుకి మంచిగా వేడిగా అవ్వాలి, ఎందుకంటే మనం పన్నీర్ ఫ్రై చేయబోతున్నాం. పన్నీర్ని ఇలా పొడుగా కట్ చేసాం. మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు, లైట్గా కలర్ వస్తే సరిపోతుంది. పన్నీర్ని మరీ టూ మచ్ ఫ్రై చేస్తే రబ్బర్ లాగా అయిపోతుంది. ఎప్పుడు కొంచెం మనకి ఆ లైట్ బ్రౌన్ మార్క్స్ వస్తే సరిపోతుంది. పన్నీర్ ఫ్రై అయిపోయింది. మరి ఎక్కువ ఫ్రై చేస్తే ఇందాక నేను చెప్పినట్టు రబ్బర్ లాగా అయిపోతాయి. ఇది పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు
పన్నీర్ ఫ్రై చేయడానికి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకున్నాం మనం. ఆయిల్ తీసేస్తున్నా. ఇప్పుడు ఈ ఆయిల్లో టమాటో ప్యూరీ వేసుకోవాలి. అలాగే జీడిపప్పు పేస్ట్. మరి ఎక్కువ వేడైందంటే పైన తుల్లుతుంది, సో ముందే వేసేస్తున్నాం. అలాగే ఫ్రెష్ క్రీమ్. లాస్ట్ కొంచెం మనం గార్నిష్కి కావాలి, ఉంచేస్తా. గరం మసాలా, జీలకర్ర పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కసూరి మేతి, పసుపు, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేయండి. ఇప్పుడు మనం మక్నీ సాస్ చేసేసామన్నమాట ఇన్స్టెంట్గా. ఈ ఫ్లేవర్ ఎంత బాగుంటుందంటే కొంచెం వాటర్ పడుతుంది. జీడిపప్పు పేస్ట్ వేసాం కదా, అదే బౌల్లో వేసేద్దాం. థిక్ అయిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ పడుతుంది. ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఇది బాయిల్ అవ్వాలి. అలాగే ఒకసారి వెజిటేబుల్స్ కూడా చూద్దాం. వెజిటేబుల్స్ ఫ్రై అయిపోయాయి, ఆఫ్ చేసేద్దాం. పర్ఫెక్ట్. అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకొని 3-2 minutes కుక్ అవ్వడానికి టైం పడుతుంది. అబ్బా, కిచెన్ అంతా అసలు అరోమా అద్దరిపోయింది. సో ఇప్పుడు స్టవ్ మీద ఈ వెజిటేబుల్స్ పెట్టేసి మనం చేసుకున్న మక్నీ గ్రేవీని వెజిటేబుల్స్లో వేసుకోవాలి. గ్రేవీ తక్కువ, వెజిటేబుల్స్ ఎక్కువ ఉండాలి. చూడండి, ఇది పర్ఫెక్ట్ అన్నమాట. ఇప్పుడు ఇందులో పన్నీర్ వేస్తే ఇంకొంచెం గ్రేవీ పడుతుంది, ఇంకొంచెం యాడ్ చేసుకుందాం. అంతే, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. వెజిటేబుల్స్లో ఇంకేమైనా యాడ్ చేయాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. మష్రూమ్ యాడ్ చేసుకోవచ్చు, పొటాటో యాడ్ చేసుకోవచ్చు. మన టేస్ట్ తగ్గట్టు మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఫైనల్ బౌల్లో పుల్కాతో కానీ, రోటీతో కానీ, ఫ్రైడ్ రైస్తో కానీ ఎంజాయ్ చేసేయచ్చు. సాస్ అసలు అద్దరిపోతుంది. బగారన్నంతో కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్తో ఫైనల్ గార్నిష్ అన్నమాట. పుదీనా, కొత్తిమీర గార్నిష్ కోసం. అదిరిపోయింది కదా. తయారీ విధానం మరొకసారి చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న మునక్కాడ మటన్ సూప్ తెచ్చేసుకుందాం. వెజిటేబుల్ జాల్ ఫ్రేజీ తయారీ విధానం. ముందుగా ఒక పాన్ లో కాస్త నూనె వేడి చేసుకొని అందులో క్యారెట్, బీన్స్ వేసి కాస్త వేగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, రెడ్, యెల్లో, గ్రీన్ క్యాప్సికం ముక్కలు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి లైట్ గా వేగనివ్వాలి. ఇప్పుడు ఇంకొక పాన్ లో నూనె వేడి చేసుకొని పన్నీర్ ముక్కలకి కాస్త కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అలాగే అదే వేడి నూనెలో టమాటో ప్యూరీ, జీడిపప్పు పేస్ట్, ఫ్రెష్ క్రీమ్, గరం మసాలా, జీలకర్ర పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కసూరి మేతి, పసుపు వేసి బాగా కలిపి కొన్ని నీళ్లు కూడా పోసి ఉప్పు వేసి 3 నుండి 4 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న గ్రేవీని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ లో వేసి బాగా మిక్స్ చేసి పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన వెజిటేబుల్ జాల్ ఫ్రేజీ రెడీ అవుతుంది. సో ఇక్కడేమో ములక్కాడ మటన్ బోన్ సూప్ అలాగే వెజిటేబుల్ జాల్ ఫ్రేజీ రెడీ అయిపోయింది. 2 రెసిపీస్ అల్టిమేట్ అండి. రెండు బాగుంటాయి. సో వెజ్ వాళ్ళు వెజ్ని, నాన్ వెజ్ వాళ్ళు నాన్ వెజ్ని ఎంజాయ్ చేసేయండి. మీకు కూడా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలి అంటే మీకోసం ఎప్పుడూ వెయిట్ చేస్తుందండి. మీరు అడిగిన వంటకాలు చేసి చూపిస్తాను. అంతేకాకుండా మీ దగ్గర మంచి రెసిపీస్ ఉంటే మాతో షేర్ చేసుకోండి. అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID మీకోసం @mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో మీకోసంలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.